ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, మనం కొంత ఫర్నిచర్ పార్ట్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇందులోని మనకి కొంత పార్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అనేది అవసరం లేదు కాబట్టి, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఆ కాంపోనెంట్ పార్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఎక్స్‌ప్లోడ్ అని చెప్పండి. సో ఎక్స్‌ప్లోడ్ అని చెప్తే మనకి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మనకి ఇక్కడ ఎక్స్‌ప్లోడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనకి ఏ పార్ట్ ఆఫ్ ద వింగ్ మనకి కావాలో, సో ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ కూడా నేను ఎక్స్‌ప్లోడ్ అనేది చేసేసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఏ పార్ట్ అయితే మనకు అవసరం లేదనుకుంటున్నానో, సో ఆ పార్ట్ని ఇక్కడ నేను ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ పార్ట్స్ మనకి అవసరం లేదు కాబట్టి, సో నేను ఈ పార్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడ రిమూవ్ చేసుకున్నాను. అంటే సో ఇప్పుడు ఏంటంటే, మనకి ఇక్కడ ఓపెన్ పార్ట్ ఆఫ్ ద ఏరియా లాగా మనకి అపియరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం మెటీరియల్ పార్ట్లోని ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఈ పార్ట్లోని నేనేం చేశాను, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీవీ కింద మనం ఇది పెట్టుకున్నాం. ఓకే. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే, కాస్త కొంచెం కిందకి దించుదాము. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనం మూవ్ టూల్ తీసుకొని కొంచెం కిందకి దించుకొని, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఈ బ్యాక్ ఎండ్ పార్ట్ ఓకే. సో ఇది మనకి క్లోజ్ కాంపోనెంట్ చేసుకొని, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ డబల్ క్లిక్ చేసి, సో ఇక్కడ మళ్ళీ మనం డబల్ క్లిక్ చేసుకుంటే ఈ స్క్రీన్ మీదకి మనం వస్తాం. యాక్చువల్గా ఇక్కడ అసెట్ లైబ్రరీ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేస్తాము. సో అసెట్ లైబ్రరీ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం వేరే కలర్ కాకుండా ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసాం అనుకోండి, అది ఏ కలరో ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, దీన్ని రీనేమ్ అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ స్క్రీన్ అని ఒక పేరు ఇచ్చేసి, సో ఇక్కడ ఇదేంటంటే ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఇదేం చెప్తుంది, వేరేలో ఎడిట్ చేస్తారా అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఓకే నేను ఎడిట్ చేస్తాను అని చెప్తే, సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మనం కావాలనుకుంటే దాన్ని మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే, ఈ స్క్రీన్ని బ్లాక్ చేసేస్తాను. అలాగే ఇక్కడ నేనేం చేస్తానంటే, రిఫ్లెక్షన్ అనేది లేదు. సో రిఫ్లెక్షన్ అనేది నేను కంప్లీట్గా దీనికి అజైన్ చేసేస్తాను. అలాగే ఇక్కడ నేనేం చేస్తానంటే
ఐఓఆర్ వాల్యూ కూడా ఇక్కడ నేను 2 అని పెట్టుకుంటాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో ఏదైతే ఉంటుందో సో అది నాకు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయినట్లాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అంటే బ్యాక్ డ్రాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దూరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏది ఇదిగో ఎప్పుడైనా ఇదే ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక ఇమేజ్ని ఇందులో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మెటీరియల్లో రైట్ క్లిక్ చేసి జనరిక్ అని చెప్పేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీనేమ్ ఇక్కడ నేను బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లీనియర్ ప్రొజెక్షన్ ఇలా పెట్టేసుకొని
ఇక్కడ 2 పాయింట్ పొజిషన్ మనం తీసుకొని ఇక్కడ ఇక్కడ చూడండి, దాని ఆపోజిట్లో ఉన్న రిఫ్లెక్షన్ అనేది ఇగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ మనం ఒక్కొక్కటి ఇక్కడ ఇండివిజువల్ పార్ట్ కాబట్టి ఫర్ సపోజ్ నేను దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి పుష్ పుల్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని వదిలేయాలి, అప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. ఇక్కడ నాకు 1 ఇంచ్ ఇస్తాను ఎక్స్ట్రాగా, అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు 1 ఇంచ్ ఇక్కడ చూసారా ఎక్స్ట్రాగా నాకు ఇది క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పార్ట్ని ఇది బేస్ చేసుకొని నాకు అప్ టు నాకు ఇక్కడ వరకు ఇది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదంతా తీసేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో ఇవన్నీ ఇక్కడ తీసేశారు, ఎందుకంటే మనం ఒక్కొక్కటి చేయడం అనేది కష్టం కాబట్టి. సో ఇక్కడ నేను క్లోజ్ గ్రూప్ చేశాను, అంటే ఇక్కడ నాకేమైంది, సో ఇది ఒక్కటి వేరే గ్రూప్ కదా, అంటే సబ్ దాంట్లో. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇది ఇలాగా మూవ్ చేస్తాను. ఎంత 1.2 ఇంచెస్ ఇచ్చేసిన తర్వాత ఇంటూ 25 కాపీస్. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఇక్కడ సేమ్, అంటే ఇక్కడ ఎలాగైతే మనం ఇందాకలా మనం తీసుకున్నామో, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఏంటంటే మనకి అంటే ఇందులోంచి ఇది ఇట్లాగా వచ్చింది అని మనం చూపించడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక డిజైన్ అన్నమాట ఇంటీరియర్ తాలూకా దాంట్లో. సో మనకి ఒక పార్ట్ లాగా మనం అక్కడ చూపిస్తున్నాం. ఓకే,
అయితే ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఈ ఇది కర్టెన్ పార్ట్ కదా. సో జనరల్గా మనకి ఇది రెండర్ చేసుకుంటే సో నాకు ఇది ఇలా కనిపిస్తుంది, అంటే బ్యాక్న ఏమీ లేకుండా, అంటే నార్మల్ కర్టన్ టైప్ లాగా ఉంది. సో దీనికి ఏం చేయాలంటే మనం మెటీరియల్ని క్రియేట్ చేసుకోవాలి, కర్టన్ మెటీరియల్. సో కర్టన్ మెటీరియల్ మనం చేయాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అసెట్ ఎడిటర్లోకి వెళ్ళాలి. అసెట్ ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని జనరిక్ అని చెప్పేసి దీనికి నేను రీనేమ్ అని చెప్పేసి ఏం చేస్తానంటే కర్టెన్. సో కర్టన్ మెటీరియల్ అని నేను ఇచ్చాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి బిట్ మ్యాప్లో ఫర్ సపోజ్ నేను ఇందులోని ఈ మెటీరియల్ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఓపెన్ చేసుకొని ఇది ఇలా పెట్టుకుంటాను. మళ్ళీ దీన్ని నేను కాపీ పెట్టుకొని బంప్లో పేస్ట్ పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనకి కర్టన్ అంటే ట్రాన్స్పరెంట్ లాగా రావాలి. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ 3 చుక్కల్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ని ఇక్కడ ఫ్యాబ్రిక్ అని మనం పెట్టుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒపాసిటీ అని చెప్పేసి ఒపాసిటీ మ్యాప్ని మనం ఇక్కడ రెడ్యూస్ చేయాలి ఒక 50%. ఇక్కడ నేను 0.5. ఆ తర్వాత ఇక్కడ ఒపాసిటీ మ్యాప్ని ఇక్కడ క్లిక్ చేయాలి మనం. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి ఫాల్ ఆఫ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో నాకు 2 కలర్స్ ఉంటాయి ఫాల్ ఆఫ్లో. సో ఫస్ట్ కలర్ నేను తీసుకొని ఇక్కడ ఒక కలర్ ఇది సెలెక్ట్ చేస్తాను, అది క్లోజ్ చేస్తాను. అలాగే సెకండ్ కలర్ తీసుకుంటాను. సో ఇది కూడా నేను సెలెక్ట్ చేసి క్లోజ్ చేస్తాను. ఇది ఇట్లా పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ట్రాన్స్ప్లాంట్ అనేది వచ్చేసాను, చూసారా. సో అంటే బంప్తో పాటు ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం పెయింట్ బకెట్ టూల్తో దీని మీద అలాగే దీని మీద ఇది సో ఇక్కడ లీనియర్ ప్రొజెక్షన్ అని ఇచ్చేస్తాం. అలాగే ఓకే, సో ఇక్కడ మళ్ళీ దీని దగ్గరికి మనం వెళ్ళిపోయి
సో ఇదంతా అయిన తర్వాత మనం సో ఇలాగా నాకు వచ్చిందన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఇప్పుడు నాకు కనిపించింది. అలాగే ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్లో కూడా మనకి మరొక కర్టన్ ఉంది. సో ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసి ప్రొజెక్షన్ చేయాలి. ఓకే, సో ఇంకా నాకు ఈ ఏరియాలో కూడా ఇక్కడ చూసారా, సరే అది సపరేట్గా ఉన్న మనకి. సో ఇప్పుడు కంప్లీట్గా నాకు నా తాలూకా మెటీరియల్ అనేది ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మెటీరియల్లో రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ 2 సైడ్ మెటీరియల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ 2 సైడ్ మెటీరియల్లో మనం ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇందులోనే చూడండి, ఇక్కడ కర్టన్ మెటీరియల్ అనే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన దాన్ని అప్లై చేయడమే అంతే. ఇంకా మనం అక్కడ ఏమీ చేయక్కర్లేదు. ఓకే, అది చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ నేను అలాగే ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా దాన్ని మనం అప్లై చేసుకోవాలి. సో ఈ ఏరియాలో ఇక్కడ చూడండి, సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇది అప్లై. సో మళ్ళీ మనం
సో ఇది అప్లై అయ్యింది. ఇక్కడ చూసారా మళ్ళీ మధ్యలో ఉండిపోయిన ఒకటి. సో జాగ్రత్తగా మళ్ళీ మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద అప్లై చేయాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీని మీద అప్లై చేయాలి. అయితే ఇక్కడ మధ్యలోని మనకి చూడండి, ఇక్కడ మధ్యలోని సో ఇప్పుడు ఇది నేను ఇలాగా రెండర్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఏంటంటే కటన్ మెటీరియల్ అనేది వచ్చింది. అంటే మామూలు మనం ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం కట్టన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఓకే, సో అందుకోసం ఈ మెథడ్ని మనం చేయవలసి ఉంటుందన్నమాట. జనరల్గా అయితే మనం 2 సైడెడ్ మెటీరియల్ ఇవ్వవసరం లేదు. బట్ 2 సైడ్ మెటీరియల్ ఇస్తే ఏమవుతుందంటే మనకు అక్కడికి సరిపోతుంది.
ఇక్కడ చూసారా, ఇది టైం పడుతుంది. అంటే మనం సీలింగ్ వేసేటప్పటికి దీని తాలూకా ఏంటి అనేది మనకు కనబడుతుంది. సన్ లైటింగ్లో మనకేం కనిపించదు యాక్చువల్గా. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.